సీతారామ కళ్యాణ ఘట్టం ఎంత గొప్పదో శ్రీరామాయణ కావ్యంలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టం అంత గొప్పది. రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఎప్పుడవుతుందా 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 అని ఎదురు చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది. దానితో పాటు ఒక వ్యక్తి యొక్క జీవితమే ముడిపడింది రామచంద్రమూర్తి పట్టాభిషేకంతో. 14 సంవత్సరములు నేను సరయూ నది ఒడ్డున నందిగ్రామంలో నీ పాదుకలని సింహాసనం మీద పెట్టి రాజ్యం చేస్తాను. 14 సంవత్సరములు పూర్తి అయిన మరునాటి సూర్యోదయానికి నీ దర్శనం అవ్వకపోతే నేను ప్రాణం విడిచిపెట్టేస్తానని చెప్పాడు, ప్రాయోపవేశం చేస్తానని చెప్పాడు భరతుడు. 14 ఏళ్లు పూర్తయ్యేసరికి రావాలి. ఎక్కడో అయోధ్య, ఎక్కడో కాంచనలంక. పుష్పక విమానంలో బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి సీతమ్మతో, విభీషణుడితో, హనుమతో కలిసి బయలుదేరి భారద్వాజాశ్రమంలో దిగారు. ఈ మధ్యలో సుగ్రీవుడు, వానరకాంతలు అందరూ బయలుదేరారు రామపట్టాభిషేకం చూస్తామని. అసలు రామపట్టాభిషేకానికి ఉన్న గొప్పతనం విమానం బయలుదేరడంతో మొదలు. రావణాసురుడు విమానాన్ని తీసుకొస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి తీసుకొస్తాడు. అదే రామచంద్రమూర్తితో విమానం బయలుదేరితే దక్షిణం నుంచి ఉత్తరానికి ఎడుతుంది. ఉత్తరానికి వెళ్ళింది అంటే ఉత్తరాన పరమశివుడు ఉంటాడు, మృత్యుంజయ స్థానం అది. ఉత్తరాభిముఖ ప్రయాణం చేశాము అంటే అది మళ్ళీ పునర్జన్మలేని స్థితికి వెడుతున్నాము అని గుర్తు. కాబట్టి సమస్త కళ్యాణకారకమైంది ఆయన విమానం ఎక్కడం అంటే. అందుకే అందులో వానరకాంతలందరూ కూడా ఎక్కారు. దక్షిణానికి వచ్చిన విమానం ఉత్తరానికి ప్రయాణం చేసింది రామచంద్రమూర్తితో. అయోధ్య పట్టణంలో ఇంతమంది దిగాలి. రాముడు విమానంలో కూర్చునుండగా భరతుడు పరుగున వెళ్ళాడు. నిన్ననే మీకు విజ్ఞాపన చేశా, రామచంద్రమూర్తి యొక్క పాదాలకి ఆ పాదుకలు తొడిగి ఆయన విమానంలోంచి కిందకి దిగారు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతున్నాడు మహానుభావుడు. ఇంతమంది పొంగిపోయారు రామదర్శనం చేసి. 14 సంవత్సరముల తర్వాత ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేసి దర్శనమిచ్చినటువంటి స్వామి వెంటనే ఆ క్షురకుల్ని పిలిచారు. మొట్టమొదట తమ్ముళ్ళు క్షవరం చేయించుకోవాలన్నాడు. తర్వాత తాను క్షవరం చేయించుకున్నాడు, స్నానం చేశాడు, పట్టుబట్టలు ధరించాడు. వాళ్ళ వంశంలో పట్టాభిషేకమైపోయినటువంటి ప్రభువు కూర్చునేటటువంటి ఏనుగు శత్రుంజయము, దాని మీద దశరథ మహారాజు గారు వెడుతూ ఉండేవాడు. ఇంకా పట్టాభిషేకం అవ్వలేదు రాముడికి, అందుకని రాముడు శత్రుంజయం మీద కూర్చోడు. ఆ శత్రుంజయం మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టారు. వెనక దివ్యమైనటువంటి రథాన్ని తీసుకొచ్చాడు శత్రుఘ్నుడు. ఆ దివ్యమైనటువంటి రథంలోకి రామచంద్రమూర్తి ప్రవేశించారు. ఎంత ప్రేమంటే భరతుడు స్వయంగా పగ్గాలు పట్టుకున్నాడు, శత్రుఘ్నుడు తెల్లటి గొడుగు పట్టుకున్నాడు, లక్ష్మణస్వామి ఒక పక్కన వింజావర వేస్తున్నారు, విభీషణుడు ఒక పక్కన నించుని వింజావర వేస్తున్నాడు. రథంలో బయలుదేరి వెడుతున్నారు. తల్లి కౌసల్యాదేవి పరమ సంతోషంతో నా కొడుక్కి ఇంత సేవ చేసిన వాళ్ళని వానరకాంతలందరినీ కూడా చక్కగా తలలు తీర్చిదిద్ది వాళ్ళకి అలంకారాలు చేసింది. వాళ్ళు కామరూపులు, వాళ్ళు నరకాంతలుగా మారి కుండలాలు పెట్టుకుని అయోధ్యానగరం చూడ్డానికి నందిగ్రామం నుంచి వాళ్ళు కూడా బయలుదేరారు. స్వామి హనుమ కూడా బయలుదేరారు. ఇంతమంది వానరులతో వెడుతోంది ఆ పెద్ద యాత్ర కింద అయోధ్య పట్టణానికి. ఇంటింటా పతాకాలు ఎత్తారు, ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేశారు. అలాగే అనేక మంది కన్యకామణులు చేతిలో బంగారం పట్టుకుని, పిండి వంటలు పట్టుకుని పేలాలు జల్లుతూ వెడుతున్నారు. నిష్కారణంగా మంత్రం లేకుండానైనా సరే పేలాలు జల్లితే దేవతలకి పిలుపు, మరమరాలు జల్లితే ప్రేతాలకి పిలుపు. అందుకే వెళ్ళిపోతున్నప్పుడు మరమరాలు జల్లుతూ ఉంటారు. పేలాలు చల్లారు అంటే దేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు. అందుకే ఎక్కడ శుభకార్యం జరిగినా పేలాలుంటాయి. మేము ఆ కాకినాడ పట్టణంలో రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల ఊరేగింపు వెళ్ళాం. ఆ ముందు కన్యకామణులు మధుర పదార్థాలు పట్టుకుని, పేలాలు పట్టుకుని రాజవీధుల్లో పేలాలు జల్లుతూ రామచంద్రమూర్తిని పట్టాభిషేకానికి తీసుకెళ్ళాం. అలా ఇంతమంది బయలుదేరారు. ఎక్కడ చూసినా రామచంద్రమూర్తికి పూర్వభాషీచ రాఘవ అని పేరు. ఆయనే ముందు మాట్లాడతాడు తప్ప ఆయన్ని ఎవరూ పలకరించక్కర్లేదు. కథలుగా చెప్పుకుంటున్నారు. రామచంద్రమూర్తి తన మంత్రులతో, పురోహితులతో, సుగ్రీవుడికి తనకి ఉన్న అనుబంధం, విభీషణుడికి తనకి ఉన్న అనుబంధం, వానరులు చేసిన సేవ, ప్రత్యేకించి స్వామి హనుమ చేసిన సేవ చెప్తున్నారు. పరవశించిపోయారు అందరూ. మహానుభావుడు భరత శత్రుఘ్నులు వెనక వస్తున్నారు. కలిసి బయలుదేరారు. వెడుతుంటే చూసిన వాళ్ళందరూ అదిగో వానరులు, అదిగో హనుమ,
మహానుభావుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి ఏవలి ఒడ్డుకొచ్చి రామచంద్రమూర్తికి నివేదించి సీతారామచంద్రమూర్తి యొక్క సీతారాముల పునఃసమాగమానికి కారణభూతుడైన వాడు, రామపట్టాభిషేకానికి కారణమైన వాడని చెప్పుకుంటున్నారు. తీసుకొచ్చారు అయోధ్య పట్టణానికి. రాముడు దశరథ మహారాజు గారి మందిరంలోకి ప్రవేశించి కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురికి శిరసు ఉంచి పాదములకు నమస్కారం చేశాడు. భరతుడు వచ్చి ఒక మాట అన్నాడు, సంతతా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ, పూజితా మామికా మాత దత్తం రాజ్యమిదం మమ, తద్దదామి పునస్తుభ్యం యథాత్మమదదామమ అన్నాడు. అన్నయ్య, ఒకనాడు మా అమ్మ వరాలు కోరుకుంది అని మా అమ్మని పూజించి ఆ రాజ్యాన్నంతటినీ కూడా ఇచ్చేశావు అన్నయ్య. 14 సంవత్సరములు రాజప్రతినిధిగా నీ పాదుకలు సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేశాయన్నయ్య. నువ్వు ఎంత రాజ్యాన్ని నాకు ఇచ్చావో దాన్ని 10 రెట్లు చేసి తీసుకొచ్చాను అన్నయ్య. అంత సుభిక్షమైనటువంటి సామ్రాజ్యము. ఒక ఇంటి యజమాని తన పెరట్లో ఒక మొక్క పాతి అది పెద్దదై కాయలు పళ్ళు పండాలని కోరుకుంటే ఒక మహావృక్షమై శాఖోపశాఖలై పువ్వులు పూసని కాయలు కాసి పళ్ళు పండకపోతే ఆ యజమాని ఎలా నొచ్చుకుంటాడో అలా అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేసి రాజ్యముని పరిపాలన చెయ్యగలిగినటువంటి కుమారుడు కావాలని కోరుకున్నటువంటి దశరథ మహారాజు గారికి కుమారుడుగా జన్మించినటువంటి నీవు ఈ రాజ్యముని పరిపాలన చెయ్యకపోతే ఊర్ధ్వలోకాలలో ఉన్న దశరథుడు నొచ్చుకుంటాడు అన్నయ్య. బలిష్టమైనటువంటి ఎద్దు మోయవలసినటువంటి నాగలిని ఒక లేగ దూడ మోయగలదా? గుర్రం యొక్క నడకని ఒక గాడిద అనుకరించగలదా? హంస యొక్క నడకని ఒక కాకి అనుకరించగలదా? అన్నయ్య, సర్వసమర్థుడు అయినటువంటి రామచంద్రమూర్తివి నువ్వు భరించవలసినటువంటి రాజ్యాన్ని నేనెక్కడ వహించగలను? కాబట్టి పట్టాభిషేకం చేసుకో, ఈ రాజ్యాన్నంతటినీ స్వీకరించు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తామత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు. అన్నయ్య, యావదావర్తతే చక్రం, ఈ రథచక్రము ఈ భూమండలము మీద ఎంత దూరం పరిగెడుతుందో, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర, ఈ భూమి అంతటికీ కూడా నువ్వే పరిపాలకుడవు. స్వామిత్వం అనువర్తయ, సమస్తము నీది. స్వం అంటే తనదిగా కలిగిన వాడు అని. స్వామిత్వం అనువర్తయ, నువ్వు స్వామివి, మేము నీ సేవకులం. నువ్వు మాకిస్తే దాన్ని అనుభవించి సంతోషించవలసినటువంటి వాళ్ళం. అటువంటి స్వామిత్వాన్ని పొందు, పరిపాలన చెయ్యి అన్నారు. మహానుభావుడు సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రామచంద్రమూర్తి అంతఃపురంలో విడిది చేయించారు. పట్టాభిషేకం ప్రారంభమైంది. రామచంద్రమూర్తిని ఆసనం మీద కూర్చోపెట్టారు. ఒక్క శ్రీరామ పట్టాభిషేకానికి మాత్రమే లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఏ పట్టాభిషేకంలోనూ కని విని ఎరుగనటువంటి రీతిలో జరిగింది. కారణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా పట్టాభిషేకం చేస్తే ఎక్కడ నుండో నదీ జలాల్ని తీసుకొచ్చి నిల్వ చేసి ఆ నిల్వ చేసినటువంటి నీటితో పట్టాభిషేకం చేస్తారు. మహావీరులైనటువంటి వానరులందరూ అక్కడే ఉన్న కారణం చేత సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు. రేపు తెల్లవారుజామున పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి ఆజ్ఞాపించాడు. మీ అందరూ వెళ్లి 4 సముద్రముల జలాల్ని తీసుకురండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 500 నదులలో ఉన్నటువంటి జలాల్ని తీసుకురండి అన్నాడు. వెంటనే మహానుభావుడు శరభుడు, వేగదర్శి, స్వామి హనుమ ఇటువంటి వాళ్ళందరున్నారు. సుషేణుడు అన్ని దిక్కులకి ఎగిరిపోయారు. 4 సముద్రముల యొక్క జలాల్ని 500 నదుల జలాల్ని తీసుకొచ్చారు. పట్టాభిషేకం అంటే అభిషేకం. ఆ అభిషేకమే అత్యంత ప్రధానం. పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు స్వామి శరీరం చల్లబడుతుంది. ఆ నీళ్లు పడుతుంటే ఎంత ఆయన చల్లబడతాడో పట్టాభిషేకాన్ని నమస్కరిస్తూ చూసిన వాళ్ళ మనస్సులు అంతా చల్లబడతాయి. ఆయన చక్రవర్తిత్వంతో కోరిక తీరుస్తాడు. ఆశ్చర్యం ఏమిటంటే రేపు జరగబోయే పట్టాభిషేకానికి ఒక విచిత్రం జరిగింది. మనం ప్రపంచంలో ఆ ప్రపంచ పటానికి ఈ వైపు ఉంటే ప్రపంచ పటానికి ఆవలి వైపునున్నాడు ఒక ఆయన. ఆయన విశాఖపట్టణంలో రేపు జరగబోతున్నటువంటి పట్టాభిషేక సంరంభం గురించి తెలుసుకున్నాడు. తెలుసుకుని అట్లాంటిక్ మహాసముద్రంలోనూ పసిఫిక్ మహాసముద్రంలోనూ ఉన్నటువంటి జలాల్ని సీసాలకెత్తి కొరియర్లో పంపించాడు. కానీ ఆ జలాలు ఇక్కడికి రావడానికి కస్టమ్స్ వాళ్ళు అడ్డుపెట్టారు. ఈ నీళ్ల సీసాలు ఏమిటి, ఎందుకు వస్తున్నాయి? అవి సమయానికి రావు అనుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే అన్ని అభ్యంతరాలు తొలగిపోయి నేను ఉపన్యాసానికి బయలుదేరే ముందే ఆ జలాలు ఉన్నటువంటి కొరియర్ పార్సెల్ వచ్చింది. ఆనాడు రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఎలా వచ్చాయో విశాఖపట్నంలో పట్టాభిషేకానికి అలా వచ్చాయి జలాలు. ఆశ్చర్యం, ఎవరిని అడిగితే రాలేదు, తమంత తాము వచ్చాయి.
పక్కన బంగాళాఖాతం ఉండనే ఉంది. రేపు పొద్దున్నే కలశ పట్టుకెళ్ళి చక్కగా బ్రాహ్మణుల్ని అక్కడి నుంచి వాహనంలో ఒక కలశలో బంగాళాఖాతంలో జనాలంటే హిందూ మహాసముద్రం కలుస్తుంది. కాబట్టి ప్రపంచపటానికి ఇటువైపునున్న సముద్ర జలాలు అటువైపునున్న సముద్ర జలాలు కూడా ముందు రోజు రాత్రే వస్తున్నాయి. వచ్చి 500 నదుల యొక్క జలాలు రేపు పట్టాభిషేకానికి మీ దగ్గర ఏ నదుల జలాలు ఉంటే ఆ నదుల జలాలు తీసుకొచ్చి అక్కడ కలశల్లో పొయ్యండి. చక్కగా ఇన్ని నదీ జలాలు దాంతోపాటు ఓషధుల్ని కలుపుతారు. ప్రత్యేకంగా ఓషధీ జలముల కలశాన్ని ప్రత్యేకంగా పెడతారు. పెట్టి రామచంద్రమూర్తికి ఒకరు ఇద్దరు కాదు, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, విజయుడు, గౌతముడు మొదలైనటువంటి మహర్షులందరూ నిలబడి ఉండగా వశిష్ఠ మహర్షి మకుటధారణ సర్గ అంటారు. అత్యంత ప్రధానం. శ్రీరామనవమి నాడు ఆ సర్గ చదివి తీరాలి. ఆ కిరీటాలన్నీ తీసుకొచ్చి పెడతారు అక్కడ. అందున బ్రహ్మగారి చేత నిర్మింపబడింది కిరీటం. ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళు బ్రహ్మ నిర్మితమైనటువంటి సువర్ణ కిరీటాన్ని పెట్టుకుంటారు. ఏం ఆశ్చర్యమో నాకు తెలియదు. విశాఖపట్టణంలో జరగబోయే పట్టాభిషేకానికి కూడా ఓ మహానుభావుడు చక్కగా రజిత కిరీటాలు చేయించాడు మణులతోటి. రేపు ఆ కిరీటాలన్నీ అక్కడ పెడతారు. ఆ వశిష్ఠ మహర్షి ఆ హైమ కిరీటాన్ని తీసి అందరూ సభాసదులు చూస్తూ ఉండగా ఆ పట్టాభిషేకం జరిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద సుముహూర్తంలో ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి అన్న మంత్రంతో చక్కగా అలంకారం చేశాడు. ఆ కిరీటం పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి లోకములకన్నిటికీ పరిపాలకుడయ్యాడు. లక్ష్మణస్వామిని పిలిచి అతిష్ట ధర్మజ్ఞమయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన, నాతో పాటు పూర్వరాజులు పరిపాలించినటువంటి అవిచ్ఛిన్నమైన ఈ కోసల రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేయమని అడిగాడు. అన్నయ్య, నాకన్నా పెద్దవాడైన భరతుడు ఉండగా నాకెందుకన్నయ్య యవరాజ్య పట్టాభిషేకం? ధర్మాత్ముడివి, నీకు తెలియని విషయమా? భరతుడికి పట్టాభిషేకం చేయమన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చాడు. దేవేంద్రుడు 100 కమలముల బంగారు కమలముల మాల పంపాడు. రామచంద్ర పరబ్రహ్మం యొక్క మెడలో దాన్ని అలంకారం చేశారు. స్వామి కూర్చునుండి ఆ అంగదుడికి బంగారు అంగదములను భుజకీర్తులను ప్రసాదించారు. అందరికీ అన్నీ ఇచ్చారు. మహానుభావుడు మా స్వామి హనుమ తెల్లటి బట్టలు కట్టుకుని వేష్టిదర్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం, బంగారు రంగులో ఉన్నటువంటి కళ్ళతో మిరిసిపోతున్న తెల్లటి బట్టలతో, ఏమి ప్రారబ్ధమో తెలియదు, ఆయనకో నీలం రంగు పూసేస్తారు. కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం అంటారు. ఏమి అదృష్టం చేసుకున్నానో ఈసారి రామాయణ ప్రసంగాలకి. అనుకోకుండా ఇవాళ మధ్యాహ్నం నేను ఇంటికి దేవతార్చన గడితే బంగారు పూత పూసినటువంటి స్వామి హనుమ మూర్తిని తెచ్చి ఆ ఇల్లాలు నా చేతిలో పెట్టింది. పొంగిపోయా. పట్టాభిషేకం అంతా నీ అల్లరేక స్వామి, నీ హడావిడి, నీ సంతోషమే కదా. కాంచనాద్రికమనీయ విగ్రహం బంగారు రూపంలో నా చేతిలో కనబడ్డావా అని. కాబట్టి మహానుభావుడు తెల్లటి బట్టలు కట్టుకుని కూర్చుని నమస్కారం చేస్తున్నాడు. అందరికీ అన్ని కానుకలు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత సీతమ్మ తల్లి తన మెడలో ఉన్నటువంటి హారాన్ని తీసి పట్టుకుంది. రామచంద్రమూర్తి చూశారు. అందరికీ అన్ని ఇచ్చేశాంగా, మళ్ళీ హారం ఎందుకు పట్టుకున్నావు, ఎవరికి ఇవ్వాలి ఇంకా అని అడిగాడు అనుకోండి. సీతారాముల మనసు ఒకటెందుకు అవుతుంది? ఆమె మనసు ఆమెది, ఆయన మనసు ఆయనది అవుతుంది. ఆమె చేతిలో హారాన్ని చూసి రామచంద్రమూర్తి అన్నారు, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశః. పౌరుషము, బుద్ధి, పరాక్రమము నీ సంతోషమునకు కారణమైన వాడు. ఎవరి వలన నీవు సంతోషాన్ని పొందావో అంటే ఎవరి వలన నువ్వు నా పక్కనొచ్చి కూర్చోగలిగావో, ఇవాళ పట్టాభిషేకాన్ని పొందగలిగావో అటువంటి మహితాత్మునకు నువ్వు ఆ హారాన్ని ప్రదానం చెయ్యి. ఇంకెవరు అర్హులు? మహానుభావుడు అక్కడే కూర్చునున్నాడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆ హారాన్ని తీసి స్వామి హనుమకిచ్చింది తల్లి. పొంగిపోయి కళ్ళకద్దుకుని ఆ ముత్యాల హారాన్ని మెళ్ళో వేసుకుంటే వాల్మీకి మహర్షి అన్నారు, తెల్లని మబ్బులతో కూడిన పర్వత శిఖరమా అన్నట్టు ఉన్నారట స్వామి. కూర్చునున్నారు. ఆ పట్టాభిషేకం పూర్తయింది. పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి ధర్మ పరిపాలకుడై మహానుభావుడు ఎన్నో అశ్వమేధయాగములు, వాజపేయములు, పౌండరీకములు, ఎన్ని యజ్ఞములు చేశాడో. రామచంద్రమూర్తి పరిపాలన చేస్తున్న కాలంలో ఏ ఇంట దొంగతనం లేదు, పంటలకి చీడాపీడా లేవు, వేళకి వర్షం పడకపోవడం లేదు. పెద్దవాళ్లు బ్రతికుండగా చిన్నవాళ్లు శరీరం విడిచిపెడితే పెద్దవాళ్లు చిన్నవాళ్లకి ప్రేతకార్యం చెయ్యడం అన్నది లేదు. భర్త ముందు వెళ్ళిపోయి విధవగా స్త్రీ జీవించవలసినటువంటి అవసరం కలగలేదు.
ఎక్కడ చూసినా పిల్లపాపలతో సంతోషంగా ప్రజలు జీవనం చేసేవారు. ఎవరి వృత్తిలో వారు ధార్మికమైనటువంటి జీవనం చేస్తూ వచ్చిన దానితో తృప్తి పొందుతూ రామా రామా రామా, ఏ నోట విన్నా రామా 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 తప్ప ఇంకొక మాట లేదు. రాముని యొక్క జీవితాన్ని, రాముని యొక్క ధర్మాన్ని, రాముని యొక్క అనుష్ఠానాన్ని, రాముని యొక్క వైభవాన్ని, రాముని యొక్క శీలాన్ని కథలు కథలుగా ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. ఏ నోట విన్నా రామనామమే. దొంగతనాలు లేవు, శత్రువుల యొక్క దాడి లేదు, క్రిమికీటకాదుల వలన వృక్షములు పంటలు పాడైపోవడం అన్నది లేదు. ఎక్కడ చూసినా చక్కగా వివాహాలు జరిగి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆర్షము రామాయణము. అటువంటి శ్రీరామాయణంలో ఈ పట్టాభిషేకాన్ని చూసిన, పట్టాభిషేకం గురించి విన్న, శ్రీరామాయణ ప్రవచనం విన్న వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మహానుభావుడు మనకి చెప్పినటువంటి ఫలితం, ఎవరు శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తారో వాళ్ళు కన్యపిల్లలైతే వాళ్ళకి తొందరలో యోగ్యుడైన వరుడొచ్చి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహమై సంతానము లేని వారైతే శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసి అక్షతలు తల మీద వేసుకుంటే రామచంద్రమూర్తి లాంటి కొడుకు పుడతాడు. బంధువులు దూరదేశాల్లో ఉండి కలవక బాధపడుతున్న వాళ్ళు తొందరలో బంధు సమాగమం కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. ప్రత్యేకించి రామాయణం విన్నా, పట్టాభిషేకం చూసినా పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి లోకానికంతటికీ శ్రీరామ రక్ష. ఎక్కడెక్కడ పట్టాభిషేకం జరుగుతుందో, ఎక్కడెక్కడ సీతారామ కళ్యాణం జరుగుతుందో అక్కడక్కడ లోకమంతా శాంతి పొందుతుంది. దేవతలందరూ పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. అంత వైభవంతో కూడుకున్నటువంటి పట్టాభిషేకం ఒక్క రామచంద్రమూర్తి పట్టాభిషేకమే. అటువంటి పట్టాభిషేకం దశావతారాల్లో వేరొక పట్టాభిషేకం శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడూ లేదు. ఏ అవతారంలోనూ లేదటువంటి పట్టాభిషేకం. ఒక్కటే కారణం, అందరూ కోరుకున్న పట్టాభిషేకం. ఎప్పుడెప్పుడు రాముడు సింహాసనం మీద కూర్చుంటాడా అని అలమటించిపోయారు. ఆ రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చుంటే, అందుకే ఇప్పటికీ అంటాం, భరతవాక్యం అంటాం, స్వామిత్వం అనువర్తయ. ఆయన స్వామిగా ఉండగా మనకి లోటు లేదు. మనం ఏం కావాలో మనం అడగక్కర్లేదు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం చూసి చేతులు జోడించి నమస్కరిస్తే చాలు, శ్రీరామనామం పలికితే చాలు. ఆయన అనుగ్రహించి అన్నీ తనవిగా కలిగిన వాడు కనుక ఏది లేక బిడ్డలు అలమటిస్తున్నారో భక్తితో ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఆయనకి అరిచేతిలో ఉసిరికై. అంత గొప్పది అటువంటి సీతారామ కళ్యాణం, అటువంటి రామ పట్టాభిషేకం. తెల్లవారితే మనం సంతోషంగా స్వర్ణభారతి ఆడిటోరియంలో అనుభవించబోతున్నాం. అందుకే రామాయణము మానవీయ సంబంధములు అన్న విషయంలోంచి పక్కకొచ్చి ఇవాళ ప్రత్యేకంగా సీతారామ కళ్యాణ ఘట్టాన్ని, పట్టాభిషేక ఘట్టాన్ని మీకు మనవి చేయడం జరిగింది. రేపటి రోజు సాయంకాలం శ్రీరామాయణము దాంపత్య ధర్మము. ఎన్ని దాంపత్యాలు, ఆ దాంపత్యం అంటే ఏమిటి, అసలు ఆ వైభవం ఏమిటన్న విషయాల గురించి రేపటి రోజున మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రేపు ఉదయం ఎన్ని గంటలకి కార్యక్రమం ప్రారంభం అవుతుంది, ఆ కార్యక్రమ వివరాలు ఏమిటి అన్నది మళ్ళీ మీ అందరి యొక్క సౌలభ్యం కోసం నేను మంగళం చెప్పిన తరువాత కార్యక్రమ నిర్వాహకులైనటువంటి రామాచార్యుల వారు మీకు విజ్ఞాపన చేస్తారు. దయచేసి 1-2 నిమిషాలు అలా కూర్చోండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాజినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.